ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం. ముప్పై 35 శ్లోకాలు పూర్తి చేశాం కదా. 33 నుంచి ఒక ముగ్గురు చదవండి. నిన్న చదవని వాళ్ళు. తర్వాత శ్లోకం చెప్పండి ఇంకొకరు. ఒకరు చదివేటప్పుడు ఇంకొకరు ఫోన్ ఆన్ చేసుకోకూడదు. అది రికార్డింగ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. అనడానికి అందరికి కష్టంగా ఉంటుంది. ఓకే. నిన్న ధృతి గురించి తెలుసుకున్నాం. ధృతి అంటే పట్టుదల. పట్టుదల కూడా 3 రకాలుగా ఉంటుందండి. ఏదైనా పట్టుదల ఉంటేనే సాధిస్తామండి. ఒక సంకల్పం చేసుకొని పని మొదలుపెట్టినప్పుడు అనేక రకాలుగా ఆటంకాలు వస్తాయి. వాటితో ఆగిపోకుండా ఉండాలి అని అంటే పట్టుదల ఉండాలి. ఆధ్యాత్మికంగా
సాధన చేస్తూ ఉండేటప్పుడు ఆటంకాలు బయట నుండి వస్తాయి, లోపల నుండి వస్తాయి. బయట నుండి ఇతరులు ఆటంకాలు కలిగించవచ్చు. ఎలాగా? మనలో సమర్థత తగ్గినప్పుడు ఇతరుల వలన ఆటంకాలు వస్తాయి. అంతేకాదు లోపల ఆకర్షణలు ఉన్నాయనుకోండి, అవి పక్కకు లాగి పారేస్తాయి. మాయయ అపహృత జ్ఞాన అంటాడు 7వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు, అతకేన ప్రయుక్తోయం పాపంచరతి పురుష అనిచ్చన్నపి వారుష్ణేయ బలాదివ నియోజిత. మంచి మార్గంలో చక్కగా సాధన చేస్తూ ముందుకెళ్ళేవాడు కూడా సడన్గా ఎవడో పట్టి లాగి పారేసినట్లుగా తప్పులు చేసేస్తున్నాడు, పతనం అయిపోతున్నాడు. కారణం ఏంటి? భగవంతుడు చెప్తాడు, కామయేష క్రోధయేష. అదే కామం, అదే క్రోధం అయ్యా. కామం ఏం చేస్తుంది? ఆకర్షించబడి పక్కదారి పడుతుంది. క్రోధం ఏం చేస్తుంది? ఇతరుల మీద విరుచుకుపడి లోపల ఉన్న పుణ్యఫలాలని నాశనం చేస్తుంది కదా. అదే స్థూలంగా ప్రపంచంలో కూడా చూస్తే కావలసినంత జ్ఞానం లేనప్పుడు కష్టాలు వస్తే ఆగిపోవడం జరుగుతుంది, అవునా? లేదా ఆకర్షణలను వికర్షణలలోనూ ఏదో ఒక విధంగా ఆగిపోవడము, పక్కదారి పెట్టడము జరుగుతూ ఉంటాం కదా. కారణం ఒకటి ఏంటి అని అంటే, బయటేమో ఇతరుల వల్ల కలుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ సూక్ష్మంగా చూస్తే లోపల బుద్ధిలో సమర్థత లోపం ఒకటి, మనసులో ఆకర్షణల ప్రభావము, ఈ రెండు కలిసి పక్కకు లాగేస్తాయండి. రజోగుణ సముద్భవాన, రజోగుణం ఉంది అంటే ఖచ్చితంగా తమోగుణం కూడా ఉంది అని. తమోగుణం లేకుండా రజోగుణం ఉండదు, తమోగుణం లేదు అంటే సత్వగుణం ఉండి తీరాలి. అంటే సత్వగుణం పెరిగితేనే తమోగుణం పోదు. సత్వగుణం వచ్చింది అని అంటే రజోగుణం కూడా లేదు కదా కదా. కాబట్టి సత్వగుణం వచ్చిందంటే జ్ఞానం వచ్చినట్టేగా. సో విశేషం ఏంటి అంటే, రజోగుణం ఉందంటే తమోగుణం కూడా ఉంది. ఈ తమస్సు అజ్ఞానాన్ని, రజస్సు ఏం చేస్తుంది? ఆవరణ అన్యదాగ్రహణము అన. ఆగ్రహణము అన్యదాగ్రహణం, ఒకటి కప్పివేస్తుంది, రెండోది దారి మళ్ళిస్తుంది, డైవర్ట్ చేస్తుంది. నిజాన్ని ఇంకో విధంగా మిథ్యా జ్ఞానాన్ని ఇస్తుందండి రజోగుణం. అయథావత్ ప్రజానాథన. అలాగే ఇక్కడ ఏంటి అంటే, పట్టుదల సాత్వికంగా ఉంది అంటే శ్రేయ మార్గంలో వెళుతున్నాను. నాకు ముక్తి కావాలి, నాకు శాశ్వత ఆనందం కావాలి, నాకు నిజం కావాలి, నాకు సత్యం కావాలి, నాకు నిజమైన ఆనందం కావాలి. చాలా కష్టం అండి, అందుకే అందరూ ముందుకు వెళ్ళరు. చాలామంది ప్రారంభిస్తారు, అవునా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? నాకు లాభం కావాలి, ఓకే, నాట్ బ్యాడ్ థింగ్. ఆధ్యాత్మికతలో ఆత్మలాభం కోరుకోవాలి, అవునా? నువ్వు ఆత్మకు దగ్గరైతే స్వతంత్రంగా కృషి చేసే శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేక వైరాగ్యాలు వస్తాయి. కానీ ఆత్మకు దూరం అయితే దేహంలో చురుకుదనం పోతుంది, దాని స్థానంలో రోగాలు కూడా వచ్చి కూర్చుంటాయి, మనసులో అజ్ఞానం చేరుతుంది. ఇప్పుడు అన్యదాగ్రహాన్ని పట్టుకుంటాడు, ప్రపంచంలో ఏదో సాధించాలని. ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, నేను చాలా గొప్పవాడిని అని కదా. పని మీద చూపించి నీ గొప్పతనం ఏంటో. నేను అందరిలో అంటోళ్ళని కాదు, నేను చాలా గొప్ప, నాకు పెద్ద తోక ఉంది, కొమ్ములు ఉన్నాయి, తొక్క ఉంది, తోలు ఉంది. అయ్యా, ప్రపంచంలో గొప్పవాడు ఒక్కడే ఒకడు, భగవంతుడు.
మిగతా అంతా అనాత్మయే. ఎవరు నేను గొప్పవాడు అనుకుంటున్నారు అంటే మూర్ఖుడు అని అర్థం. ఓ ఓ మగాళ్ళే అనుకుంటారు కదా స్వామి గొప్పవాడిని అంటే. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఒక విషయం గుర్తించండి, సమాజంలోకి వెళ్ళి మందితో కలిసి పనులు చేసుకునేటప్పుడు మొదట ఏం తెలుస్తుందంటే మనలో ఉన్న అజ్ఞానం కూడా తెలుస్తుంది. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని, అవునా, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సాధించేటప్పుడు, అదే రాచి రంపాన పెట్టేటప్పుడు నా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అంట కదా. నేను ఇట్లా వేస్తే చిటుగా మా ఆయన గడగడలాడతాడు. కాబట్టి ఇది ఎంత గొప్ప. ఏం చేస్తారు, బయటకు వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా వేధిస్తారేమో, మాటలతో రంపారం పెడతారేమో. కానీ సత్వగుణం ఎక్కడైతే వస్తుందో, అయ్యా గ్రహానికి మూలం స్త్రీయే, అందరినీ చెక్కబట్టుకోగలగాలి. కానీ పనులను వదిలేసి నోటికి ఒక్కదానికే పని పెడితే బ్రతికుండగానే అందరినీ కాల్చుకొని తినడం జరుగుతుంది. అవునా కదా. స్త్రీకి సరైన వివేకం వచ్చిందంటే అందరినీ సమర్థించుకోవాలి, భర్తను కూడా పిల్లల్లాగా చూసుకోగలరు. కానీ అన్నీ చేయగలిగిన స్త్రీకి ఇంట్లో నోరు హద్దుల్లో లేదనుకోండి, అందరినీ చంపుకోవడం జరుగుతుంది కదా. సో కాబట్టి నేనే గొప్ప మగాళ్ళు అనుకోవడమే కాదు, ప్రాక్టికల్గా చూపించే కదా స్త్రీలు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే గ్రహం వృద్ధి కావాలి అని అంటే అందరూ కలిసికట్టుగా అందరి సుఖాన్ని కొరకు ప్రయత్నం చేసినప్పుడు అందరిలో ఉన్న సమర్థత బయటకు వస్తుంది. కానీ ఈ సమర్థత, శక్తి, జ్ఞానం అనేటివి కేవలం ఆత్మసొత్తే. అవునా, ఆత్మసొత్తు. కాబట్టి ఏంటంటే ఎవరు ఆత్మకు విలువస్తూ ఉన్నారో ఆత్మగా మారుతారు. ఎస్, ఒక్కటే భగవంతుడు ఒక్కడే సచ్చిత్ ఆనంద స్వరూపం, సత్ శక్తి స్వరూపం, చిత్ జ్ఞాన స్వరూపం, ఆనందం ఆనందం కదా. కాబట్టి ఎవరైతే సర్వకాల సర్వావస్థలలో భగవంతుడు ఒక్కడే గొప్పవాడనే విషయాన్ని ఎరుకపరుచుకుంటున్నారు, గుర్తుంచుకుంటున్నారు, జాగరూకులవుతూ ఉన్నారు, తనకు విలువ ఇచ్చుకోవాలి, దురభిమానం రాకూడదు. చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉన్నది కూడా పరమాత్మ అని గుర్తించాలి. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వవలసిన విలువలు ఇవ్వాలి. అప్పుడు మనసు శాంతించి భగవంతుడి యొక్క శక్తి జ్ఞానాలు బయటకు వస్తాయి. అవి పనులు నిర్వహించే అవకాశాన్ని, పనులను చేజిక్కించుకునే అవకాశాలు కూడా ఇస్తాయి కదా. ఎన్ని ఎక్కువ పనులు చేసామా కాదు, మనం చేసే పనుల వల్ల మనం శుద్ధమవుతున్నామా అశుద్ధమవుతున్నామా. సో కాబట్టి పట్టుదల దేని మీదనండి, దానికే ఇక్కడ చెప్పింది. తామసిక పట్టుదల నిరంతరం 17వ అధ్యాయం మొదట్లోనే చెప్పాడు చూడండి, ఆసురి తపస్సు అని. తన శరీరాన్ని, తన మనసును, లోపల ఉన్న అంతరాత్మను, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వేధించేటువంటి పట్టుదలలు. కారణం ఏంటి అంటే ఈ మూర్ఖ పట్టుదల వెనకల విపరీతమైన శోకం ఉంటుంది, భయంకరమైన దురభిమానం ఉంటుంది. నేనే గొప్ప, నా వల్లనే అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ అన్నీ భగవంతుడి వలన జరుగుతున్నాయి అని గుర్తించే కొద్దీ భగవశక్తి ఎవరిలో నుంచి ఎంత వ్యక్తం అవుతుందో గుర్తించే నేర్పు వస్తుంది. కానీ నా వల్లనే అన్నీ జరుగుతున్నాయి అని ఎక్కడైతే అనుకుంటున్నారో వివేకం మూసుకుపోతుంది, దురభిమానం కూర్చుంటుంది అక్కడ. ఏం చేస్తుంది అంటే మనకు విలువ ఇచ్చేవాళ్ళని, మనల్ని అత్యంతంగా ప్రేమించే వాళ్ళని వేధించుకుంటూ చంపుకోవడం జరుగుతుంది. అవునా, చంపేసుకోవడం జరుగుతుంది.
ఒక్కటే లోపల ఉన్న దురభిమానమే. తమస్సు రజస్సు ప్రబలిపోయాయి అంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆ వికృతమైనటువంటి పట్టుదల ఏదైతే ఉందో తామసిక బుద్ధిని, తామసిక కర్తని, తామసిక కర్మల్ని పైకి తీసుకొని వస్తుంది. అదే తామసిక జ్ఞానం అని కూడా ఏమండి, నేనే కరెక్ట్, నన్ను నువ్వు అనుసరించాలి. ఈ మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళని అవునా ఎవరన్నా బలవంతంగా ఓకే అన్నా కూడా వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. వీళ్ళు నోటికి పని చెప్పి అందరినీ దెబ్బకొడతారు. సో అదే స్వప్నం అంటే కళ్ళగంటూ ఉండడం అని కాదు, తన గురించి తను విపరీతంగా ఎక్స్పెక్ట్ చేసుకోవడం. ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ అంటే ఎక్కువ అని ఒకటి, పొంగి పొర్లిపోవడం, ఓవర్ ఫ్లో కదా. అదే పొంగి పొర్లిపోయేంత ఎక్కడైతే ఉందో మరి తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కష్టాల పాలు చేస్తుంది. దానికి తన గురించి తను విపరీతంగా గొప్పగా అనుకోవడం అనేది ఏదైతే ఉందో అదే స్వప్నం. ఇక్కడ నిరంతరం కళ్ళు కనడం. మరి ఆయన అబ్దుల్ కలాం గారు చెప్పారు కళ్ళు కనమని. ఏమని? ఏదే జీవితానికి అవసరం ఉందో అది ఎలాగా చేయాలా అని కళ్ళగనమన్నారు. అంతేగాని దురభిమానాన్ని కళ్ళగనమనలేదు ఎక్కడ ఎవరు. ఇక్కడ కలగలనము అని అంటే ప్లాన్ చేసుకోవడము అని, శక్తి యుక్తితో ప్లాన్ చేసుకొని దాని గురించి చింతన చేస్తూ ఎలాగా చెయ్యాలా అని చింతన చేస్తే జ్ఞానం వస్తుంది, అవకాశం వస్తుంది. అర్థమైందా? ఏమేమో చేసేసాను అనుభవించుకున్నాను అని అనుకుంటే తమస్సులో మునిగిపోతాడు. వాడు కుంభకర్ణుడు లాగా, కదిలితే రావణాసురుడు, కదలకపోతే కుంభకర్ణుడు, అంతే అయిపోతాయి బతులు. భయం దానికి ఏంటి అంటే ఈ లోపల ఇష్టం వచ్చినట్టు కలగన వాళ్ళు ఉన్నారే, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలంటే విపరీతమైన భయాలు, శోకం, వీటికి వెనకల విపరీతంగా. ఈ శోకం అంటే ఈ ఏడవడం కాదు, అందరి మీద పడి ఏడవడం. అర్థమైందా? బాగా గమనించండి. వాడు ముందుకు వెళుతున్నాడు, వీడు వెళ్ళిపోతున్నాడు, వాడు చేస్తున్నాడు, వీడు ఎదుగుతున్నాడు, ఒక ఏడుపు కదా. రెండోది ఏంటి అంటే నాకు హెల్ప్ చేయట్లేదు, నన్ను ముందుకు తీసుకురావట్లేదు, నన్ను నెత్తిన పెట్టుకోవట్లేదు, నన్ను గుండెల్లో పెట్టుకోవట్లేదు, నా చేత గుణపాలు గుర్చించుకోవట్లేదు. ఈ పనికి మారిన దాంట్లో నిలబడ్డాం. అదే శోకం. శోకం అంటే ఏడవడం ఏం కాదు, అందరి మీద పడి ఏడవడం. శోకం. వీటిని వదలకపోతే విషాదం, మదం రెండు వెంట. ప్రతి దాంట్లో విషాదం. దైవాన్ని ఆశ్రయించి మనసును శాంతింపజేసుకుంటే మనం చేయాల్సింది ఏదో స్పష్టంగా కనిపిస్తుంది. అవునా? అప్పుడు చేయడానికి మనలో జ్ఞానం ఎంత ఉంది, ఏది అవసరం, ఎక్కడ దొరుకుతుందో కూడా అర్థమవుతుంది, అవకాశం కల్పిస్తుంది. బాగా గుర్తుంచుకోండి ఇక్కడ. కానీ నిత్యం నిరంతరం ఇతరుల మీద పడి ఏడుస్తూ ఉండేటప్పుడు ఏడుపులే ఉంటాయి. ఒకటి మదమేవచ, వాళ్ళకు ఎవరైనా కొంచెం మర్యాద ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళని అవమానపరచడం. ఇది సాంస్కృతిక పడతారు. విషాదం, మదం. మైత్రేయ మహర్షి కౌరవుల పరిపాలన చేసేటప్పుడు, పాండవుల అరణ్యవాసం ఉండేటప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? వాళ్ళు ఆ టైంలో వచ్చిందంతా ఏంటంటే వాళ్ళ శ్రేయస్సు కొరకు. ఇది ఏంటంటే వాళ్ళ కుటుంబం మీద పెద్ద ప్రేమ పొంగి అని కాదు, దేశానికి అంతరికి వాళ్ళు అధికారంగా ఉన్నాడు అని. అర్థమైందా? ఒక ఎదవే ముఖ్యమంత్రిగా ఉన్నాడు రా అంటే వాడిని ఎవడు గౌరవిస్తాడని కాదు, అరే రాష్ట్ర ప్రజలందరూ నాశనం అయిపోతున్నారని. సజ్జనులు కలగజేసుకుంటారు పాపం, అందరినీ వేధించడం, వీడి తగ్గిద్దాము అని. వాడు గుర్తించకుండా నేను పెద్ద తోపును, అందుకే నా దగ్గరికి అందరూ వస్తున్నారు అని అనుకున్నాడా? కనిపిస్తుంది కదా ఇప్పుడు.
కదా, అలాగే సర్వనాశనం అయిపోవడం జరుగుతుంది. ఏం చేస్తారు? మంచోడు కష్టాల్లో పడితే కొంతమంది పార్టీలు చేసుకుంటారు. ఇలాంటి ఎదవుల కష్టాల్లో పడితే ఎవడు ఏ పార్టీలు కూడా చేసుకోడు, వాడు పనులలో వాడు బిజీగా ఉంటాడు, వీడి గురించి తలుసుకునేవాడు కూడా ఉండడు. వాడు పని స్టార్ట్ అయిందిలే సర్వనాశనం అయిపోతాడు అని చూసుకుంటాడు. ఎవడో హెల్ప్ చేయడు. దానికి ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే మనం ఇతరులను గౌరవిస్తూ, అవునా, ఇతరుల సహకారాన్ని కూడా అందుకుంటూ, ఇతరులకు సహకరిస్తూ మనం చేయాల్సిన పనులని సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకొని అజ్ఞానాన్ని తొలగించుకొని బయటపడాలి. కానీ మతం ఏం చేస్తుంది తెలుసా? మైత్రేయ మహర్షి వెళ్ళాడు, కొద్ది రోజులు వాడు ఇంట్లో ఉండి అన్నీ గమనించి ఆ దుర్యోధనుడికి చెప్తాడు, దుర్యోధన, పాండవుల్ని శత్రువులుగా మార్చుకోకు, పాండవులతో వ్యతిరేకంగా ఉండొద్దు, ధర్మరాజు ధర్మాత్ముడు, భీమార్జునుడు సాటిలేని మహావీరులు, అన్నిటికంటే ముఖ్యం నారాయణ భగవానుడే వాడు వెంటున్నాడు. నువ్వు వాళ్ళతో సఖ్యంగా ఉండవయ్యా అంట. వీడు నేరుగా వచ్చి ఆ మైత్రేయ మహర్షి కూర్చోన్న పీఠ మీద, అంటే ఆయన ఆసనం పక్కన కాలు పెట్టి పాదం పెట్టి తొడదడతాడు. ఇది మదం. అర్థమైందా? ఎవరైనా మంచి మాట చెప్తే గౌరవించాలి. ఎవరు చెప్పేవాళ్ళ స్థాయి ఏంటి గుర్తించాలి. అవునా? అవును, వాళ్ళని శరణాగతులై వాళ్ళ ఆశీర్వాదాలు స్వీకరించాలి. అయ్యా, నేను మంచి మార్గంలో వెళ్ళేటట్టు నాకు శిక్షణ ఇవ్వు, నాకు ఆశీర్వాదం ఇవ్వు అని. కానీ ఈ మదం అనేది వచ్చిందనుకోండి, ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళ చేత శాపాలు తగులుతాయి. ఆ మహర్షి చూస్తాడు, ఆయనే మైత్రేయ మహర్షి, అక్కడే శాపం ఇచ్చి పారేస్తాడు. నువ్వు నేను చెప్తూ ఉంటే నా పీఠ మీద నేను కూర్చోన్న ఆసనం మీద కాలు పెట్టి తొడదడుతున్నావు, నువ్వు ఎక్కడైతే తొడదట్టావో ఆ కాలు ఇరగ్గొట్టి భీముడు చంపేస్తాడు పో నిన్ను అన్నట్లు. ఇదే మదం. అర్థమైందా? అవకాశం ఉన్నప్పుడే గొప్ప వాళ్ళ ఆశీర్వాదాలని పుచ్చుకోకపోగా వాళ్ళని వేధిస్తే సర్వనాశనమే దారితీస్తుంది. అవునా? అర్థమైందా? ఈ భూమి మీద ఎవ్వడూ తోపు కాదు, అదే అనుకుంది భగవంతుడు ఒకడు తప్ప. అవునా? ఆయన్ని గుర్తించడానికి మార్గం ధర్మం. అవకాశం వచ్చినప్పుడు కాళ్ళు కొట్టుకోవడం, శరణాగతులు కావడం వివేకం. భగవంతుడి దగ్గర తీర్చేదేవుడు సత్పురుషుడు, ఋషి, మహాత్ముడు. అవును, సాక్షాత్ భగవంతుడే దగ్గరికి వచ్చిన ఎందుకు పట్టుకోలేకపోయావు నువ్వు? నీలో ఉన్న మదమేగా. అవునా? ఆయన చంపేద్దాం, భగవంతుడిని చంపేద్దాం అనుకున్నారు వీళ్ళు. చూడండి అంత మదం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో. అంటే బుద్ధి కించిత్తైనా పనిచేస్తుందా వాళ్ళకి? సో కాబట్టి ఎవరైతే శాస్త్రాన్ని సత్పురుషుల్ని తిరస్కరిస్తున్నారో భగవంతుడే వాళ్ళ దగ్గరికి వచ్చినా గుర్తించలేరు కదా, సాగు దెబ్బలు తినాల్సింది. శాస్త్రాన్ని గౌరవించడం, సత్పురుషుల్ని అనుసరించడం భగవంతుని దగ్గరికి చేర్చుతుంది. దాన్ని దూరం చేసేది తామసిక పట్టుదల. దాని అంటున్న దుర్మేధ నా విముంచది. దుష్ట బుద్ధి కలిగిన వాడు దాన్ని వదలడు, వాడి నాశనాన్ని వాడే తెచ్చుకుంటాడు. సా ధృతి తామసి, ఆ పట్టుదలే తామసికమైంది. మరి రాజసికమైన పట్టుదల ఇక్కడ ఏమన్నారు? ధర్మార్థ కామాన్. ధర్మం అంటే పుణ్యఫలం. ఇక్కడ ఆ పుణ్యఫలం చేత ఏం చేద్దాం అనుకుంటాడు? సంపదలో
భోగాలు అధికారాలు కావాలనుకుంటాడు బాగా. అధికారం వస్తే అన్నీ వస్తాయనుకుంటాడు. ఏది రాదు. పని చేస్తేనే ఏదైనా వచ్చేది, గుర్తుంచుకోండి. పని చేయకుండా అధికారాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మోసాన్ని అనుసరిస్తున్నారు. కుప్పకూలుతారు. కుప్పకూలుతారు నిజం బయటకు వచ్చినప్పుడు. ప్రసంగి అయిన ఫలాకాంక్ష. లోపల ఆలోచనలోనూ బయట మాటలో నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఈ అధికారం కావాలి, మా ఈ అధికారానికి అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తాం. మనం ఎలక్షన్లు వచ్చాయంటే ఒకడు స్పాట్ పెట్టుకుంటూ ఉంటాం. అధికారం అంటే రాజకీయాలే అనుకోకండి. ఏ విషయంలోనైనా ఇతరులని మభ్యపెట్టి, ఇతరుల మీద చాడీలు చెప్పి, తనేదో పెద్ద గొప్ప అని మాటలతో చూపించుకుంటూ అధికారాలు సాధించిన ఎక్కువ రోజులు ఉండవు. అవి ఈడ్చితంత ఎక్కడో పోయిపడేటట్టు. నిజం అబద్ధం? నిజం అబద్ధం? మోసపు విధానాలతో అది ఏ చిన్న అధికారం అయినా సరే ఈడ్చి కొడుతుంది. దానికి ఇక్కడ అధికారం వస్తే గొప్ప అనిపించుకోవచ్చు. నీలో అధికారం లేకుండా బయట అధికారాలను ఏం చేస్తావయ్యా? నీలో అర్హత లేకుండా బయట అధికారాలు ఏం చేస్తావయ్యా? సో రాజసికమైన పట్టుదల. ఎలాగైనా అధికారం నిలబడ్డాలి, నాకు అడ్డిచ్చే వాళ్ళందరినీ లేపేయాలి, లేపేస్తా, వాళ్ళు లేపేసా, వీళ్ళు లేపేస్తా. అదే 16వ అధ్యాయం అంతా చెప్పింది అదేగా. ఆఢ్యోపి జనవారస్మి, నేను ఇది అనుభవించా, అది అనుభవించా, ఆ అధికారాన్ని పొందా, ఈ అధికారాన్ని పొందా. దుర్మార్గం వైపే, వృధాతత్వం వైపే నడుస్తున్నాం. దానికి ఏంటండి కావాల్సింది? నాకు దేవుడు కావాలి అని అనుకున్నప్పుడు అంకితమై శరీరంతో పనిచేయాలి. మనసు నిండా వినయ విధేయతలు నింపుకోవాలి. బుద్ధి నిండా శాస్త్ర జ్ఞానాన్ని పెంచుకోవాలి. వీటన్నిటినీ కలిపి సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించాలి. ఏంటి? అందరూ భగవంతుడే అయి ఉన్నాడు. ఇక్కడ ఎవడు తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎక్కడ భేదభావాలు వచ్చి దెబ్బ కొడదామని చూస్తున్నావు, నికృష్టమైన భావాలు ఉన్నాయి. అక్కడ తామసిక భావాలు ఉన్నాయి. నిజంగా సత్వగం సరైన జ్ఞానం వస్తే అందరూ భగవంతుడే. నేను క్రమమైన మార్గంలో వెళతా. బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని అందుకోవడం గొప్పవా? ఆయన్ని తూలనాడి ఆయన్ని చేరుకునే మార్గాన్ని విసిరిపారేసి చెత్త వైపు నడవడం గొప్ప? ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి భగవంతుణ్ణి వదిలిపెట్టి మిగతావి కావాలనుకుంటున్నారా అంటే పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోయారు. వాళ్ళ వలన లోకానికి ఏమీ మంచి జరగదు. విచిత్రం, వాళ్ళను వాళ్ళే ఉద్ధరించుకోలేరు. ఒక్కటి గుర్తించండి, వాళ్ళ లోపలే శాంతి లేదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అశాంతి స్పష్టంగా తెలుస్తుంది. ఎవడిలో శాంతి ఉందో, సద్బుద్ధి ఉందో, సద్భావాలు ఉన్నాయో శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. ఎవడిలో అది లేదు, ఇంకా ఆధ్యాత్మికత ఏంటి? అర్థమైందా? సో అవ్యభిచారిణ్యా యోగేన మనః ప్రాణ ఇంద్రియక్రియా యయా ధారయతే సహ ధృతి సాత్వికి. శరీరము, ఇంద్రియాలు
మనోబుద్ధుల్ని చలించని యోగంలో నిలబెట్టి తన నిజస్వరూపమైన పరమాత్మను గుర్తించడం అనేటువంటిది ఏదైతే ఉందో సాత్విక ధృతి. ఓకే, చాలా ధర్మరాజు చేసింది అదే. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలడు. ద్రౌపది విమర్శిస్తుంది ఒకసారి, వాడు ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉన్నాడు దుర్యోధనుడు, వాడికి అధికారం ఉంది, భోగాలు ఉన్నాయి, హాయిగా కాలు మీద కాలు వేసుకొని వాడి కుటుంబం వాడు వెంట ఉన్న వాళ్ళందరూ భోగాలు అనుభవిస్తున్నారు. నువ్వు ధర్మం ధర్మం ధర్మం, సత్యం సత్యం సత్యం, దేవుడు దేవుడు అని అంటూ అడవుల పాలయ్యావు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అవునా? ఇంత బలవంతులై ఉన్నప్పటికీ కూడా చూడు, నీ తమ్ముళ్ళందరినీ అడవుల పాలు చేశావు. కాంప్రమైజ్ కాడు ఆయన. శాస్త్రం చెబుతుంది ఇదే సరైంది అని. అవునా? భగవంతుడి ఇష్టం, ఆయన ఏది ఆదేశిస్తే అది చేస్తాం. చూడండి, ద్రౌపదితో సహా మిగతా వాళ్ళకి అందరూ విమర్శిస్తారు. కానీ ధర్మరాజు మీద నమ్మకం లేకపోతే వదిలిపారేసి వెళ్ళేవాళ్ళుగా, లేదా ఆయన్ని వదిలించుకునేవాళ్ళుగా. కానీ లోపల ఉంది ఈయన కరెక్టు అని. అర్థమైందా? పైకి అసమర్థుడవి అన్న, జీవితం ఇది కాదు, కనిపించేది నిజం కాదు. అవునా? నిజమైనది ఎప్పుడు కనిపించకపోయినా అసత్యం కాదు. సో భగవంతుడు ఒక్కడే సత్యం, ఆయనే నిజం. ఆయన కంటే నిజం వేరే ఏమీ లేదు. దీన్ని ఎప్పుడూ వదలలేదు. పాండవులు వాస్తవానికి భౌతికంగా ధర్మరాజు కంటే మిగతా వాళ్ళు శారీరకంగా మహాబలవంతులే స్థూలంగా. కానీ ధర్మరాజు ఉన్నాడే, దైవాన్ని వదలలే, ధర్మాన్ని వదలలేదు, శాస్త్రాన్ని వదలలేదు. అందుకే ఆయన అనుసరించారు. చివరికి ఏం జరిగింది చూడండి, సాక్షాత్తు నారాయణ భగవానుడే వచ్చి ధర్మరాజు కాళ్ళు పట్టుకున్నాడు. ఒక్కటే గుర్తించండి, అధికారాలు ఎవరిని వరిస్తాయి అంటే, అధికారాల వలన ఎవరు నిజంగా సుఖపడతారు, ఎవరి వలన అందరికీ సుఖం కలుగుతుంది అని అంటే, సత్యాన్ని ధర్మాన్ని చూసిన వాడే. అది తెలియని మాయలో పడ్డవాడే అసత్యాన్ని అధర్మాన్ని పెట్టుకొని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అధికారాల కోసం, సంపదల కోసం. ఫైనల్గా అందరూ కోరుకునేది ఒకటే, సుఖం. ఈ సుఖం కూడా 3 రకాలండి. సుఖం కూడా 3 రకాలా? అవునవునండి. ఏమండి అది ఎట్లా ఉంటుంది? తెల్లగా, నల్లగా, ఎర్రగా, బుర్రగా, పచ్చగా ఏమైనా ఉంటుందా? ఆహా. అందరూ కోరుకుంటారు నిరంతరం సుఖంగా ఉండాలని. ఎలా వస్తుంది చూడండి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ, అభ్యాసాదరమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరతర్షభ, భరత కులంలో శ్రేష్ఠుడైన వాడా ఓ అర్జున. ఎందుకు ఆయన ఎంత పొగుడుతున్నాడు? ఏమైనా కాకపట్టాడు భగవంతుడికి? ఆయన వల్ల ఏమైనా అవసరాలు ఉన్నాయా? భగవంతుడికి ఎవడి వలన ఏంటంటే అవసరం? ఒక్కటే, సత్యాన్ని పట్టుకున్నవాడు
బతికినంత వరకు లోకానికి ఏదైనా చేయాలి అని అనుకుంటాడు, కానీ లోకం మీద పడి బతకాలి అని అనుకోడు. అర్థమైందా? అతనికి బ్రతకడం వల్ల కానీ చావడం వల్ల కానీ ఏ లాభము నష్టాలు లేవు కదా. బ్రతుకు తెరువులో భయం లేదు కాబట్టి చావాలి అనుకోడు. సత్యంత పాపం చేయలేదు కాబట్టి బతికి ఇంకా ఏమో అనుభవించాలి అని అనుకోడు. దేహం ఉంది, లోకానికి మంచి చేయాలి అంతే. ఆ మంచిలో క్వాలిటీ చూస్తాడు, క్వాంటిటీ కాదు. నేను చేసేది లోకానికి ఆదర్శం కావాలి. ఎంతమంది నా వెంట వస్తారు కాదు, వెంట వచ్చిన వాడు సత్యం వైపు తిరుగుతాడా, అసత్యం వైపు వెళ్తాడా? అవునా? కొంతమంది వెంట వచ్చినట్టు వచ్చి దారి చూపించే వాళ్ళని కూడా దారి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తారు. 7 మంది ఋషులు మంత్రిమండలిలో ఉన్నారు దశరథుడికి. ఆయన రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు దశరథుడు చచ్చిపోయాడు. భరతుడు వెళ్ళి రాముడిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో ఈ ఋషులందరూ కూడా వెళ్తారు. అందులో ఒకడు జాబాలి. ఏమయ్యా మీ నాన్న చెప్పాడు అని అంటున్నాను. మీ నాన్న లేడు కదా ఇప్పుడు, మీ నాన్న చెప్పింది వినాల్సిన అవసరమే వచ్చింది, తిరిగి వచ్చి అధికారాన్ని స్వీకరించు అంటాడు. మా నాన్న మీద నాకు ఎప్పుడూ కోపం రాలేదు, కానీ ఇప్పుడు కోపం వస్తుంది. ఎందుకంటే నీలాంటి మూర్ఖుడిని ఎందుకు మంత్రిగా పెట్టుకున్నాడా? జావాలి. నీలాంటి నాస్తికుడిని ఎందుకు మంత్రిగా పెట్టుకున్నాడా? మా నాన్న మీద కోపం వస్తుంది ఇప్పుడు. కానీ వశిష్ఠుల వారు సతి చెప్తారు, అయ్యా ఆయన నాస్తికుడు కాదు, సత్యాన్ని తప్పేవాడు కాదులే, ఎలాగైనా నిన్ను తీసుకెళ్ళాలని చెప్తున్నాను. ఓకే కదా, సత్యాన్ని వదిలిపెట్టు, ఇష్టమైన దాన్ని పట్టుకో. అధికారాలు లభిస్తే ఏమైనా ఏం చేస్తారు? వినాశకరమైన కార్యాలు చేస్తారు అంతే. అర్థమైందా? ప్రపంచంలో అనంతమైన అధికారం ఆత్మతత్వాన్ని పొందడమే. నువ్వు సంపాదించే అధికారాలు, సంపదలు, భోగాలు ఈ ప్రపంచంలో ఎన్నో వంతు బ్రహ్మాండంలో సూర్య కుటుంబం ఎంత, దాంట్లో భూగోళం ఎంత, భూగోళంలో నీ ఖండం ఎంత, దేశం ఎంత, నీ రాష్ట్రం ఏంటి, నీ మండలం ఏంటి, నీ ఇల్లు, నీ ఊరు, నీకున్న అధికారం ఎంత. కానీ బ్రహ్మాండానికి ఆధారమైన భగవంతుడిని పొందడం అది నీ ఒక్కడికే సాధ్యమవుతుందని గుర్తించినప్పుడు భూతద్దం పెట్టుకొని చూస్తాడు, నేను సత్యాన్ని అనుసరిస్తున్నానా, అసత్యాన్ని అనుసరిస్తున్నానా అని. ఎందుకంటే ఎదురుగా ఉన్నదంతా అసత్యమైన ప్రపంచమే. కానీ భగవంతుడు ప్రపంచాన్ని చూసి అంతఃకరణకు వెనకలు ఉన్నాడు. నీకు ఈ ప్రపంచం మీద చిన్న ఆశ ఉన్నా ఆయన వెనకలు ఉన్న ఆయన చూడలేదు. అవునా? నువ్వు ఈ ప్రపంచంలో సత్యధర్మాలని పాటిస్తే అది మనసును శాంతింపజేసి, అవునా, బుద్ధి వెనకలున్న పరమాత్మను గుర్తించేటట్టు చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా. నిజంగా జీవితంలో ఎదగాలి అని అనుకునేది మనసును శాంతింపజేస్తేనే బుద్ధి వెనకలున్న భగవంతుని గుర్తిస్తుంది. ప్రపంచంలో నువ్వు ఏది కాంక్షించినా మనసు స్టార్ట్ అవుతుంది, బుద్ధి పనిచేయదు. బుద్ధి కూడా ఇంక మనసు వెంటబడి ప్రపంచ విషయాల కోసం పరుగులు తీస్తారు కదా. ఇప్పుడు ఏమయ్యా సాత్విక సుఖం ఏంటయ్యా? సుఖమైతే త్రివిధం ఇదానీ త్రివిధం, ఇదో 3 రకాలు. మే శృణు, మా చేత వినవయ్యా. అభ్యాసాత్ ఎత్ర రమతి దుఃఖాంతం చ నిగచ్చతి. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల లభించేది దుఃఖ అంతం
చనిగచ్చది. దుఃఖాలను అంతం చేసి పొందేది. దుఃఖాలు అంతం కావడం వలన లభించేది. అయ్యా, సుఖం నువ్వు ప్రత్యేకంగా సంపాదించుకునేది కాదు. దుఃఖాలని అంతం చేసే కొద్దీ లోపల నుంచి పొంగి పొర్లుతుంది. అదే 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు, దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అని. దుఃఖాలతో ఉన్న తాదాత్మ్యాన్ని వదిలింపజేసేదే యోగం. ఇప్పుడు ఒక రబ్బర్, ఎలాస్టిక్ రబ్బర్ని లాగితే ఒక వేలు ఉండేది మూరడు పైన వస్తుంది కదా, లాగి వదిలితే మళ్ళీ వస్తుంది మూలానికి. నీకు ప్రపంచం మీద ఆశ ఉన్నప్పుడు మనసు లాగబడుతుంది. మనసు లాగబడే కొద్దీ టెంపర్ కదా, స్ట్రెస్. అదే వదిలితే మూలానికి వస్తుంది. అలాగే మనసుని ఆత్మలో ఉపస్థితి పొందేటట్టు చేయడమే జ్ఞానం యొక్క ఉద్దేశం. మనసు స్వస్థానంలో ఉండడమే నిజమైన సుఖం. అర్థమైనా? అభ్యాసాత్ ఎత్ర రమతే దుఃఖ అంతం చనిగచ్చది. ప్రాక్టీసు వలన దుఃఖాలకి అంతం చూస్తే సుఖం పొంగి పొర్లుతుంది లోపల నుండే. సుఖం దేని లక్షణం? ఆత్మలక్షణమా అనాత్మ లక్షణమా? సత్ చిత్ సుఖం అన్నారుగా, ఆత్మలక్షణం. అయ్యా, నీ సహజ లక్షణం అయ్యా సుఖం. నీకు ప్రపంచం మీద అంత ఆశ పెరిగితే అంత దుఃఖంలో పడతావు. ఆ ఆశ వికృత పుంతలు దొక్కితే, అక్రమ మార్గంలోకి వెళితే లోపల అశాంతి ప్రబలుతుంది. దానికి సుఖం సహజం. నీ ప్రయత్నం అజ్ఞానాన్ని, దాని నుండి పుట్టిన అహంకారాన్ని, ప్రాపంచిక విషయాల ఆసక్తిని తొలగించాలి కదా. దానికి శ్లోకం చదివేద్దాం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఎత్తు ఏదైతే తత్ అగ్రే విషమివ, ప్రారంభంలో విషంగా అంటే చాలా కష్టంగా, పరిణామే అమృతోపమం, క్రమంగా అమృతత్వంగా మారుతుందో, తత్ సుఖం సాత్వికం ప్రోక్తం, అలాంటిదే సాత్వికం అని చెప్పబడుతుంది. ఆత్మబుద్ధి ప్రసాదజం, బుద్ధి ఆత్మలో కలిసినప్పుడు వ్యక్తమయ్యేటువంటిది. అర్థమైనా? అంటే కృషి అనాత్మతో తాదాత్మ్యాన్ని తొలగించుకోవడానికి కృషి చేయాలి. ఈ కృషి చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అనాత్మ తాదాత్మ్యం వదిలింది అంటే సుఖం సహజంగా లోపల నుంచి పొంగిపడు. సో సాత్విక సుఖం అనేది ప్రత్యేకంగా బయట నుంచి పొందేది కాదండి, సహజంగా లోపల నుంచి పొంగి పొర్లేది. విషయ తాదాత్మ్యం వదిలితే అది సహజంగా లోపల నుంచి బయటకు వస్తుంది. దాన్ని పొందింపజేసేటువంటిది సాత్విక సుఖం.
ఎలా రేపు చూద్దాం మరియు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.